నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు అస్సలు రాజకీయ హీట్ ఏదైనా ఉంది అంటే అది నామినేటెడ్ పోస్టుల చుట్టూనే తిరుగుతోంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సగం కాలాన్ని పూర్తి చేసుకునే దశకు చేరుకుంది. ఇదే సమయంలో తొలి విడతలో నియమించిన పలువురు నామినేటెడ్ పోస్టుల పదవీకాలం ముగియటంతో ఇప్పుడు రెండో విడత భర్తీపై కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ చర్చ మొదలైంది. అధికారం వచ్చినప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయని ఆశించిన నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తమ టైం వచ్చిందని భావిస్తున్నారు. ఓవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, మరోవైపు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు, ఇంకోవైపు బోర్డులు, కార్పొరేషన్లు, అథారిటీల్లో అవకాశాల కోసం ఆశావహులు భారీగా లాబింగ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య జరిగిన సమన్వయ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ, ప్రభుత్వం మధ్య సమతుల్యత ఎలా ఉండాలి, ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అన్న అంశాలపై చర్చలు జరిగినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అసలు సమస్య పదవుల భర్తీ కాదు, పదవులు ఎవరికి ఇవ్వాలి, పోస్టులు ఎవరికి దక్కుతాయి అన్నదే కాంగ్రెస్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికల్లో పనిచేసిన పాత కాంగ్రెస్ నేతలకా, పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన కొత్త నేతలకా, లేక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలు, ప్రాంతీయ సమతుల్యత ఆధారంగా పోస్టులు పంచుతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి విడతలో పదవులు పొందిన కొందరు నేతలు మరోసారి అవకాశం కోరుతున్నారు అనేటువంటి చర్చ సాగుతోంది. అదే సమయంలో వేలాది మంది కార్యకర్తలు ఈసారి కూడా మాకు అవకాశం రాకపోతే ఇక ఎప్పుడు అనే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడే మరో రాజకీయ కోణం తెరపైకి వస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మంత్రివర్గ విస్తరణకు ఏమైనా లింక్ ఉందా? మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరికి ముందుగా కార్పొరేషన్ పోస్టులు ఇస్తారా, లేక కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చలు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా స్థాయిలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతోంది. జెడ్పీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు కీలక మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపైన ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరిపినట్టు సంకేతాలు వచ్చాయి. దీంతో కొందరు నేతలు ఒక కొత్త లెక్క చెబుతున్నారు. ముందుగా ఎన్నికలా, లేక ముందుగా నామినేటెడ్ పోస్టులా? గ్రేటర్ ఎన్నికలు, జెడ్పీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పదవుల భర్తీని వాయిదా వేస్తారా, లేక ఎన్నికలకు ముందే పదవులు ఇచ్చి క్యాడర్ను యాక్టివ్ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్కు ఎప్పటి నుంచో ఉన్న మరో సవాల్ గ్రూప్ పాలిటిక్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్లో కనిపించిన గ్రూప్ వార్ ఇప్పుడు పదవుల అంశంతో మళ్లీ బయటపడే అవకాశం ఉందా? మంత్రి మధ్య, మంత్రి ఎమ్మెల్యే మధ్య, ఎమ్మెల్యే క్యాడర్ మధ్య అసంతృప్తులు మరింత పెరుగుతాయా? కొన్ని నియోజకవర్గాల్లో నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనులపై ఇప్పటికే అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నారనేటువంటి చర్చ కూడా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో నామినేటెడ్ పోస్టుల పంపిణీ సమతుల్యంగా జరగకపోతే అది కొత్త రాజకీయ తలనొప్పిగా మారుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు యాదగిరిగుట్ట దేవస్థాన పాలక మండలి నియామకాల చర్చ, స్థానిక సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలు కూడా కాంగ్రెస్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కేవలం నియామకాల ప్రక్రియ కాదు, 2028 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో పవర్ సెంటర్ సమీకరణాలను నిర్ణయించే అతిపెద్ద రాజకీయ పరీక్షగా మారబోతోందా? పదవులు పార్టీ నిర్ణయిస్తుందా, ప్రభుత్వం నిర్ణయిస్తుందా, మంత్రుల మాట నెగ్గుతుందా, పీసీసీ సిఫారసులు పనిచేస్తాయా, లేక చివరికి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అవుతుందా? నామినేటెడ్ పోస్టుల కోసం పెరిగిన పోటీ కాంగ్రెస్కు బలమా, లేక కొత్త తలనొప్పికి నాందినా? ఇదే ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, బీజేపీ నాయకులు రామరెడ్డి గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ ఉప్పాల్ లక్ష్మణ్ గారు. నమస్కారం అండి లక్ష్మణ్ గారు, రామ్మూర్తి గారు, రామరెడ్డి గారు, నర్సయ్య గౌడ్ గారు. నమస్కారం. రైట్, ముందుగా నర్సయ్య గౌడ్ గారు మీతో స్టార్ట్ చేద్దామండి. ప్రభుత్వం అధికారం చేపట్టి హాఫ్ టర్మ్ పూర్తయిపోయింది. చూస్తుండగానే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికే అమలు కానటువంటి హామీలతో ప్రతిపక్షాలు ప్రతిరోజు కూడా మీ పైన
ఆ, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇదే టైంలో వాళ్ళకి మరొక అస్త్రం, డెవలప్మెంట్ జరగట్లేదు, కార్పొరేషన్ పదవులు కార్పొరేటెడ్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఏవి కూడా ఫిలప్ చేయకపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోయింది, అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్తున్నారు. అలాగే పదవుల కోసం ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళు ఎదురు చూసి 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 ఇక నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితి. అదొక డైలీ సీరియల్ లాగా ఇదిగో ఇదిగో అన్నట్టుగానే ఉంది తప్ప ఒక క్లారిటీగా, ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు అనేది వాళ్ళల్లో ఉన్నటువంటి నిరాశ. సో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, అలాగే ప్రభుత్వ పనితీరులో వచ్చేటువంటి విమర్శలపై మీరు ఇచ్చేటువంటి సమాధానం? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో ఈ పదవుల పంపకం అనేది వాస్తవంగా ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు భర్తీ చేసిన 37 చైర్మన్లు కానీ అవి కూడా టైం అయిపోతా ఉంది. ఈ మధ్యన ఒక 3, 3, 4 కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు చేయబోయే అపాయింట్మెంట్స్ ఏదైతే ఉందో, నామినేటెడ్ పదవులు ఏదైతే ఉందో, ఖచ్చితంగా 2028లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇప్పుడు జరగబోయే ఈ అపాయింట్మెంట్స్ కానీ, లేదు అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కానీ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ద్వారా మాత్రమే ఈ అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రమే జరిగే అవకాశం లేదు ఈ నామినేటెడ్ పదవులు. ఇక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తారనేది చూద్దాం, దాదాపుగా అది కూడా ఉంటుంది. కానీ ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఏమంటున్నారంటే ఈ కొత్త కాపులు, పాత కాపులు అని ఈ ఒక డిఫరెన్స్ అనేది చెప్తా ఉన్నారు. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దీన్ని కొత్తగా మీరు చూడాల్సిన అవసరం లేదు, ఇతర పార్టీలు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఏ నేపథ్యం నుంచి వచ్చిర్రు, బొమ్మకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ నేపథ్యం నుంచి వచ్చిర్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వీళ్ళంతా కాంబినేషన్లా ఈ గవర్నమెంట్ నడుస్తుంది కదా. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా అందరు ఈక్వలీ అని. కొత్తగా వచ్చినా పాతగా వచ్చినా పార్టీ ఎవరికైతే ఇవ్వాలనుకుంటుందో, ఏ వర్గానికైతే చెందాలనుకుంటుందో ఆ వర్గానికి ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఆశావాహులు ఇప్పుడు కోట్ల మంది ఉంటారండి, కార్యకర్తలు, పనిచేసే వాళ్ళు, నాయకులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు, లాబింగ్ చేస్తారు, నాకు కావాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే డైలాగు అందరు చెప్తారు. కానీ అక్కడ అవకాశం ఎవరికి ఇవ్వాలనేది మాత్రము అక్కడ హైకమాండ్ సూచన మేరకు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎగ్జాక్ట్లీ మీరన్నది 100కు 100% నిజం నర్సయ్య గౌడ్ గారు. ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది అర్హత కావచ్చు, వాళ్ళ అనుభవం కావచ్చు. ఇవి జనరల్గా వీటిని బేస్ చేసుకొని ఇలాంటి పదవులు కట్టబెడతా ఉంటారు. కానీ ఇక్కడ ఆ నాయకుడికి ఈ నాయకుడికి దగ్గరంట, వాళ్ళకి క్లోజ్ అంట, మేము ఇప్పించుకోవాలి, మా వాళ్ళకి మేము ఇప్పించుకోవాలి అనేటువంటి లాబింగ్లు జరుగుతూ ఉన్నాయి. సో అదే అర్హతగా కనబడతా ఉంది. ఎవరికి ఎవరు ఎంత క్లోజ్ అనేదే ఇక్కడ మెయిన్ అర్హత. అయితే రోజా గారు, నేను అనేది ఏంటంటే, వాస్తవం మీరు అన్నది ఈ ప్రభుత్వమే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ ఉన్నా, ఇంకా బీజేపీ ఎప్పుడైనా వచ్చినా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ అనుయాయులకు ఇప్పించుకోవాలని ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళ అనుయాయులకు ఇప్పించుకోవాలని ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తారు కదా. ఈ రోజు గెలిచిన వాళ్ళు ఒక్కలే పని చేస్తే రాలేదు కదా. వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు, క్యాడర్ మొత్తం పని చేస్తేనే ఇలా ఓట్లు వచ్చినాయి, గెలుపు వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దాంట్లో కూడా అందరికీ ఇవ్వలేని పరిస్థితి. అప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ఒకటి చూడాల్సి వస్తుంది, తర్వాత అనుభవం చూడాల్సి వస్తుంది, అర్హత చూడాల్సి వస్తుంది, అక్కడ ఏమి టెక్నికాలిటీస్ అవసరం వస్తే చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేసి, అంటే లిమిటెడ్ పదవులు ఉంటాయి, అన్లిమిటెడ్ కోరికలు అంటే అన్లిమిటెడ్ కార్యకర్తలు, నాయకులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్యన కొంత ఇబ్బంది జరుగుతుంది. ఈ రోజు రోజుగారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే మీకు కూడా ఇబ్బంది జరగక తప్పదు. ఎందుకంటే అందరికి ఇయ్యలేరు కదా. అన్ని కార్పొరేషన్లు లేవు, అన్ని నామినేటెడ్ పదవులు లేవు, అన్ని మంత్రి పదవులు లేవు కదా. మరి ఇంతమందికి ఎలా చేస్తారు? కాబట్టి ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ పోతారు. బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినప్పుడు ఖచ్చితంగా కొంత వ్యతిరేకత రావచ్చు, లేకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు, లేకపోతే కొంత క్లాష్ కావచ్చు. ఇవి కంపల్సరీ జరుగుతాయి. కానీ నేను అనేది ఏంటంటే, ఓవరాల్గా ఎలా ఉంది, సాటిస్ఫాక్టరీగా ఉందా, లేకపోతే కొద్ది ఇబ్బంది ఉందా, బ్యాలెన్స్ ఉందా, లేకపోతే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందా అని ఈ బ్యాలెన్స్లో మాత్రమే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చ చేసి అందరు అభిప్రాయాలు తీసుకొని హైకమాండ్ వాళ్ళ డైరెక్షన్స్ మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు నాతో సహా నేను చిన్నప్పటి నుంచి ఇదే పని చేసుకుంటున్నాను, నాకు కూడా కావాలని ఉంటుంది కదండి. కానీ వచ్చిందా నాకు 56 అయిపోయి 57 రన్నింగ్, ఇవాళ రేపు మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే 57 కూడా ఖతం అవుతుంది. మరి నేనేం చెప్పాను? కాబట్టి
ఒకవేళ నేనేమంటుంటే అర్హత లేక కాదు, అనుభవం లేక కాదు, టెక్నికల్ ఇప్పుడు అదే మీ ఎక్స్పర్టైజ్ లేక విషయమే కాదు, తీసుకోండి అంతే లేక నర్సయ్య కాదు. గౌడ్ గారు, మీ విషయమే తీసుకోండి. మీరు ఖట్టర్ కాంగ్రెస్ వాదిగా మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు, కాంగ్రెస్ కోసమే మీరు పాటు పడుతూ ఉన్నారు. మరి మీలాంటి అర్హత ఉన్న వాళ్ళకి, మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళకి కాకుండా మరి ఇంకెవరికి ఇచ్చి ఏ అసంతృప్త స్వరాలను సద్దుమణగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ? రోజా గారు నేనేమంటున్నా, నేను కోర్ ఐడియా అంటే అన్ని దగ్గరుండి చూస్తున్నా కాబట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, నాకంటే కట్టర్లు ఉన్నారు, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నారు, నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు. నేనేమనుకుంటా ఇప్పుడు నేను అడిగేటప్పుడు నాకు ఏమర్థమవుతుంది, నాకంటే ముందు వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ టర్మ్లో వీళ్ళు పోతే నెక్స్ట్ టర్మ్ నాకు వస్తుందేమో అని నేను అనుకొని సాటిస్ఫై కావాల్సిందే తప్ప వాళ్ళని తోసేసి నేను కూడా పోవాలంటే మరి మనకంటే ముందు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా. అంటే నెక్స్ట్ కాబట్టి నేను టైం ఏమంటున్నా మీరు రావాలి కదా. అంటే నేను నెక్స్ట్ టైం అంటే వస్తే అని చెప్తున్నాం. కానీ నేను అనేది ఏంటంటే 100% మేమే వస్తాం నెక్స్ట్ టర్మ్ కూడా. ఓకే, ఇక అందులో అనుమానం పెట్టుకోవాల్సిన, అందులో అనుమానమే లేదండి. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిరో 34 వరకు నేను ఉంటా అనేది, ఇక ఇది మీరు సువర్ణాక్షరాలతో రాస్తారా, లేకపోతే రెడ్ అక్షరాలతో రాస్తారా, లేకపోతే తామ్రపత్రం మీద రాస్తారా, ఇది 100% క్లియర్. తప్పేం లేదు, హోప్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఏ పార్టీ అయినా హోప్ పెట్టుకోవచ్చు. అంటే మేడం నేను ఎందుకు అంటున్నంటే, మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇంకో 2.5 ఏళ్లలో ఎవరు కూడా ట్రాక్ మీదకి వచ్చే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఇక్కడ బీఆర్ఎస్ ఏమైపోయిందంటే ఆ ఇంట్లో లుకలుకలు ఏర్పడి తలా ఒదికు దూసుకొని పోయి ఇంట్లో వాళ్ళే విమర్శించుకుంటారు, ప్రజలలో పలతనైపోయారు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు లుకలుకల గురించి, అంతర్గత కలహాల గురించి, ఇంటి గొడవల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నర్సయ్య గౌడ్ గారు బాహటంగా లేఖలు రాసుకుంటున్నారు, మంత్రుల మధ్య సమన్వయం లేదు, సఖ్యత లేదు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మీ పార్టీని బహిరంగంగా విమర్శిస్తా ఉన్నారు. ఇది ముందు మీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు కదా కాంగ్రెస్ లో, అది మరీ విపరీతంగా ఎక్కువైపోయిందేమో. రోజా గారు మీరు ప్రస్తావించిన అన్ని, మీరు ఏవైతే ప్రస్తావించారో ఇప్పటి వరకు అవన్నీ కూడా మా బలం. ఇప్పుడు మీరు ప్రస్తావించినవన్నీ మా బలం. అంటే అవి మాకు మైనస్లు కావు. అది ప్రాంతీయ పార్టీలో ఒక కూతురు బయటికి వచ్చి మా డాడీ ఆయన మరమనిషి అయిపోయాడు, ఆయన పనికిరాడని చెప్పడం, మా అన్నకు తెలియలేదని చెప్పడం, మా బావకు గుంటనక్క అని చెప్పడం, ఇంకో ఆయన రాక్షసుడు అని చెప్పడం, వీళ్ళకు 100,000 ఎకరాలకు బాబోలు రావడం అనేది ప్రాంతీయ పార్టీలో లైవ్ లో మాట్లాడాల్సింది ఇవి కాదు. ఇది అసలు వాస్తవంగా ఏంటంటే నేను నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ మాట్లాడదాం, డిబేట్ కంటిన్యూ చేద్దాము. రైట్, బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ పార్టీలో ఈ జాప్యానికి, ఈ నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇవన్నీ కూడా ఇంకా నియామకం జరగకుండా జాప్యం చేస్తున్నారు అంటే అవి కేవలం స్థానిక సంస్థలు, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ కావాలని వీటిని డిలే చేస్తూ వస్తోంది అనేటువంటిది ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఏమంటుంది బీఆర్ఎస్? మార్పు అని వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చే వాళ్ళకి పదవులు వచ్చినాయి, ఇక నచ్చే వాళ్ళకి ఇచ్చుకోడే క్రమంలోనే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు తప్ప ఇంకొకరికి లేదన్నది కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ నేలపై రక్తపు మరకలు అంటించిన ఏదైతే పసుపు పార్టీ నేతలు, అదేవిధంగా పసుపు పార్టీ అటాచ్ లో ఉన్న నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ పాత నాయకులకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయనేది గతంలో కూడా చూశాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడు అంతర్గత స్వేచ్ఛ ఇంతకుముందు చాలా మాట్లాడు కాంగ్రెస్ పార్టీలో, మీరు కూడా రోజా గారు. అసలు అంతర్గత స్వేచ్ఛ కాదండి, అంతర్గత కలహాలు ఎక్కువ పార్టీలో. అదే విధంగా అంతర్గత ఏదైతే మీరు ఏదన్నారు దాదాపు ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రజాస్వామ్యం కాదు పగలు ఎక్కువ, ప్రతీకారాలు ఎక్కువ. అదే విధంగా కుర్చీ మడత పెట్టి కొట్టుకోవడానికి గాంధీ భవన్ సాక్షి అహింసావాదని అవన్నీ వాళ్ళకి పాజిటివ్ అంటున్నారు కదా, అవేం మాకు మైనస్ కావు అంటున్నారు. అదే అండి, ప్రజలు చూస్తారు కదా అండి. ఇప్పుడు ఏది ప్లస్ ఏది మైనస్ అని ప్రజలు చూస్తారు. గాంధీ భవన్ సాక్షిగా గప్ప కొట్టుకుంటాడే కూడా చూస్తారు. నిన్న ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కూడా అయింది. కర్రలతోనే మొత్తం సూర్యాపేట మొత్తం నడి రోడ్డు మీద కొట్టుకున్నారు. అది దాన్ని మనం ఏమనుకుంటామండి, రౌడీయిజం, గూండాయిజం, షాప్ చూపించి తిరిగేటోళ్ళు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలిళ్ళు. ఇలాంటి నరసన్న గౌడ్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉద్యమకారులు, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం లేకున్నా కూడా వాస్తవం వాళ్ళ కన్నీళ్లు గడవకుండా దాదాపు 10 ఏళ్ళు ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు రావాలని కోరుకుంటున్నాం, తప్పేమున్నది. ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం మారిన తర్వాత అయినా వాస్తవంగా ఇంతకుముందు నరసన్న గౌడ్ ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడినా బాధ అనిపించింది. ఎందుకంటే తను ఇక పదవి వచ్చే ముందు నేను పైకే పోతాగోతను మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తులకు ఇంత అన్యాయం జరుగుతుంటే నిన్న నేను కూడా కేయూ జాక్ ని పిలిచిల్లండి, ఇది మన ఉద్యమకుల సాక్షిగా వాస్తవంగా అమర జ్యోతి దగ్గరికి
చర్చలకు పిలిచింది ప్రభుత్వం. ఇదే కేకే కమిటీ అని పిలిచింది. కేకే కమిటీలో కేకే లేడు. నేను చెప్తున్నా ఎంత సిన్సియారిటీ అంటే ఉద్యమకారుల మీద. ఉద్యమకారులు 250 గజాలు ఇస్తామన్న వాళ్ళు, అదే విధంగా ఇంకేదో చేస్తామని ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో కేకే లేడు. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినప్పుడు కేకే ఉన్నాడు. కాకతీయ యూనివర్సిటీ వచ్చే వరకు అసలు కేకే లేడు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ అరగంట 2 గంటలు వచ్చిపోయాడు. కథం లంచ్ తర్వాత మాయం. ఇది వీళ్ళ సిన్సియారిటీ. ఇంకోటి ఏంటంటే అక్కడ అడిగిన క్వశ్చన్లు కూడా వాస్తవంగా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ. పాపం ఆయన ఆవేదన ఏదైతే గొట్టెముక్కల రమాకాంత్ రెడ్డి అని ఉంటాడండి, ఆయన ఏంటంటే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ చేసిండు. దాంతోపాటు యూత్ కాంగ్రెస్ కూడా వాస్తవంగా ఆయన ప్రెసిడెంట్ చేసిండు. వాళ్ళ భార్య నేషనల్ కాంగ్రెస్ లో పనిచేస్తుంది. ఏదైతే రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక యాత్ర చేసిండు, పాదయాత్ర. అందులో వాళ్ళు పాల్గొంటే వాళ్ళ బిడ్డను కూడా భుజాల మీద ఎత్తుకున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళ బిడ్డను రాహుల్ గాంధీ భుజాల మీద ఎక్కించుకుంటారు. ఇక్కడ తెలంగాణ బిడ్డను వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు భుజాల మీద తీసి కింద పడేసి నెలగొక్కుతారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కాలేదు. కూడా ఇవ్వచ్చు కదండి అతను. అలాంటి వాళ్ళకు చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి అంటారు, వీరన్న అంటారు, కాకతీయ యూనివర్సిటీలో వీరోచితంగా వాళ్ళు కూడా పోరాడిలు. ఇప్పుడు అందరూ గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడుతుంటే వీళ్ళని కూడా వేధించిల్లు. అసలు కొట్లాడేదే కాంగ్రెస్ మీద కదా. మళ్ళీ మీరెట్లా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి పనిచేసిన వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశం లేకపోతే ఏంటంటే ఎవరికి వస్తాయి పదవారు. నేను చెప్తున్నా, కుండ సురేఖ ఏం చేసిందండి కాంగ్రెస్ పార్టీకి? మోసం చేసిపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరు, కేఆర్ నాగరాజు ఎవరు, అదే విధంగా కడియం శ్రీహర్ ఎవరు, యశస్విని ఎవరు, వీళ్ళంతా పారాషూట్ నాయకులే కదా. పారాషూట్ నాయకులకు పదవులు ఇస్తారు, ఇంకా దాదాపు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. మీ పార్టీలో మీరు ద్రోహులను తీసుకొచ్చి పెట్టుకున్నారు, కథ కార్ఖానా అట్లా మాట్లాడతారు. ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చిళ్ళు? వాస్తవంగా చెప్పాలంటే 2014లో ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్వదించిన ఒక ప్రభుత్వం తీసుకొస్తే 2015లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి చూసిండు దొంగ. అలాంటి పరిస్థితుల్లో కొంతమందిని మేము మార్చుకున్నాం. దాని తర్వాత ఆమెతో మీరు రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే దాని తర్వాత 18లో లాస్ట్లో వచ్చిన ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత అక్కడ ఉండి ఏం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది వచ్చిళ్ళు. తెలంగాణ బిడ్డలే కదా, మనకు ఏంటంటే వాళ్ళు పాములైనా తర్వాత మేము పెంచి పోషిస్తే మంచిగా తెలంగాణ సమాజానికి యూజ్ అవుతారు అనుకున్నా కానీ ఇట్లా పామై బుసగొట్టి ఇట్లా తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తా అనుకోలేదు. అదే విధంగా ఇంతకుముందు ఈ పదవుల గురించి మాట్లాడితే నాకు షబ్బీర్ అలీది గుర్తొచ్చిందండి. షబ్బీర్ అలీ అనుచరుడు ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతాడు, ఏంది అన్న ఇది పరిస్థితి ఏంది ఇంత ఘోరం, అసలు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర పోతే అసలు కనీసం దేకట్లేదు. పరిస్థితి ఏంటంటే ఏం చేస్తానో పైసలు ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. అదే విధంగా అమ్మాయిలను పెట్టుకొని కూడా పదవులు చేసుకుంటారు. ఇదేం కర్మరా అంటే ఇది పార్టీయా లేకపోతే బ్రోకర్ సంస్థనా, అసలు నామినేటెడ్ పోస్టా లేకపోతే బ్రోకర్ రేటెడ్ పోస్ట్లా? ఇదేంటండి ఇది? ఇదో పార్టీలో ఒక నిర్ణయం. నరసన్న గౌడ్ కనబడుతున్నా పాప ఆయన ఏం తక్కువ. ఆయన వాస్తవంగా ఆయన మొత్తం ఏజ్నే త్యాగం చేసిండు. ఇలాంటి వాళ్ళకి పదవి ఇస్తే ఏమైందండి? అదే విధంగా చంద్రబాబు నాయుడు లెటర్ పంపితే చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే రాత్రి పదవులు వస్తాయి, చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. అదే విధంగా కడియం శ్రీహరి ఎట్లా వచ్చిండు పార్టీలకు? కడియం శ్రీహరి డైరెక్ట్ వాస్తవంగా చెప్తున్నా, ఈ రోజు మీకు కరెక్ట్ చెప్తున్నా, ఈ టీవీలో రాజ్ న్యూస్ లో కడియం శ్రీహరి అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి బతిమలాడుకొని కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు. అది కూడా రేవంత్ రెడ్డి కూడా అదే నారా చంద్రబాబు త్రూయే ఈ విధంగా చర్చలు జరిపిండు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాగా పనిచేస్తున్నాడు ఆయన. మొత్తం ఏంటంటే మొత్తం తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. అదే విధంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. నీళ్ల విషయంలో కానీ, వీళ్ళ పోస్టుల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా చంద్రబాబు చెప్పాలి, గిన్నెయాలి. గిదాంటి గిందు తీసుకొచ్చినామా మార్పు అంటే మళ్ళా ఆంధ్ర నాయకుల చేతుల పాలనలో, ఆంధ్ర నాయకుల పెత్తందారుల చేతుల్లో, ఆంధ్ర నాయకుల ఏదైతే కనుసంగంలో ఈ తెలంగాణ నడవాల. మన నీళ్ళు అడిగితే మన నీళ్ల విషయంలో కూడా ఆఖరికి తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఇంజనీర్లు కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది దుర్మార్గులు. ఎందుకంటే అన్యాయం అయిపోతున్నది. వర్షాకాలం 2 వర్షాకాలంలో ఆ విధంగా చేసిండు. తమ్మక్క సాగర్ లో అంతకుముందు నీళ్లు వదిలిపెట్టిండు. ఈ రోజు మళ్ళా సీతమ్మ సాగర్ లో నీళ్లు వాస్తవంగా మేము వదిలి పెడితే వాస్తవంగా మళ్ళీ నాగార్జున సాగర్ ఆయకట్టుకు వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత పరిస్థితుల్లో నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయిన ఏదైతే చాలా మంది ఉన్నారు, పొన్న లక్ష్మయ్య గాని, జీవన్ రెడ్డి గారిని అయితే వాళ్ళ అనుచరి గంగారెడ్డినే నడి రోడ్డు మీద నరికి చంపిరి. ఇక ఆయన అవమానంతో కుంగి కృషించిపోయి ఇదేం పార్టీ, ఇది ఎక్కడి పార్టీ, ఇంత దుర్మార్గమైన పార్టీలో ఉండడు కంటే తెలంగాణను వాస్తవంగా దాదాపు 9.5 సంవత్సరాలు బంగారు తెలంగాణ తెచ్చిన అయితే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరితే బాగుంటుందని ఆయన మా దాంట్లో చేరిండు. దాని తర్వాత వీళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుందండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్మితే కన్నీళ్లు తప్ప ఏం మిగిలవు. కష్టపడ్డానికి కన్నీళ్లు. నేను చెప్తున్నా, బ్యాగులు మోసుకొని అదే విధంగా అమ్మాయిల పడుకోబెట్టిన వాళ్ళకే పదవులు. రైట్ రైట్ అండి రామరెడ్డి గారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు,
ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో అంటే జనరల్గా ఒక పరిపాలన వ్యవస్థలో ఇలాంటి నామినేటెడ్ పదవులు అనేవి ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉండాలి. సో అలాంటి పోస్టుల విషయంలో కాంగ్రెస్ ఎందుకు డిలే చేస్తూ ఉంది? దీని వెనక ఏమైనా వ్యూహం ఏమైనా ఉందా? ఒకటండి, రాజకీయాలల్లో ఏ పదవి ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. ఓట్లు వచ్చే విధంగా నాయకులు ఎవరు అనేది చూసుకొని చేసుకుంటారు. అయిన తర్వాత కాంగ్రెస్లో ఏంటంటే పనిచేసిన వాళ్ళు కాకుండా ఏ వ్యక్తి అనుచరుడు ఉన్నాడు ఆయనకి ఇచ్చుకోవాలనేది ఉంది. పార్టీకి పనిచేసిన వాళ్ళకి పదవులు కాంగ్రెస్లో కష్టం, పార్టీకి పనిచేసిన వాళ్ళకి రావు. ఎవరైతే లీడర్ పనిచేసారో వాళ్ళకు వస్తుంటాయి. ఇప్పుడు ఎవరైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమానులకు వాళ్ళు టీడీపీకి వెళ్ళి వచ్చారు, ఆయన ఎంటోని వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చినాయి. ఇప్పటి వరకు మొదటి నుంచి కాంగ్రెస్ కోసం దెబ్బలు తిని పార్టీని మోసిన వాళ్ళకి రాలేదు. ఇప్పుడు చెప్పిన టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను ఫస్ట్ టైం కేసీఆర్ 64 సీట్లు వచ్చిన తర్వాత ఏదైతే ప్రయత్నం జరిగిన తర్వాత వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆ రోజు అందరు కూడా ప్రజలు కూడా కానీ నీకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత ఇదే ద్రోహులను తీసుకొని ఏదైతే తెలంగాణ ద్రోహులని అవతల పార్టీలకి వెళ్ళి తీసుకొని వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఏమైంది ఈరోజు? అప్పుడు కూడా ఎవరైతే తెలంగాణలో ఒకటి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు జరుగుతుందంటే ఎక్కడా మార్పు జరగలేదు. 2014 ముందు ఉన్న మెగా కృష్ణారెడ్డి, ఆంధ్ర కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు ఇయ్యరు. అధికారులు కూడా ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను శ్రీనివాసరాజును ఆంధ్రాలో రిటైర్ అయితే తెలంగాణలో అడ్వైజర్, ఇక్కడ తెలంగాణ రిటైర్ అయిన వాళ్ళు తెలంగాణలో అంతకంటే మంచి మేధావులు లేరా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు తెచ్చుకున్నారు? అయిన తర్వాత ఈ పార్టీ పదవులు ఎవరిస్తే ప్రజలకే వస్తుంది. ఎమ్మెల్యేలకు ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఊర్లలో పోతే వాళ్ళు ఖాళీ చేతులతోటి తిరగవలసి వస్తుంది. హామీలు ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇస్తే ఏదో గ్రామానికి ఇంత ఎన్ఆర్జిఎస్ ఫండ్ మ్యూచువల్ గ్రాంట్స్కి ఇచ్చుకుంటా కొంత డెవలప్మెంట్ ఉంటుంది. అది 5 కోట్ల రూపాయలు 1 రూపాయి ఇస్తలేరు. వీళ్ళు ప్రజలకు అయిన తర్వాత ఈ పదవులు ఏది ఇచ్చినా ప్రజలకేం ఉపయోగం లేదు. పార్టీ నాయకత్వానికి లీడర్షిప్కే తప్ప ప్రజలకు ఉపయోగం వచ్చేది 6 సార్లు వేయాలి. ఇప్పటి వరకు రైతు బంధు 2 సార్లు కరెక్ట్ వేసిండు, 3ఓసారి 2 ఎకరాలకు వేసిండు, 4ఓసారి ఇంకా ఇంతవరకు కాలేదు. ఇంకొక 3 సార్లు ఎగ్గొట్టిండు. 2 సార్లు ఇప్పటి 3 సార్లు ఎగ్గొట్టిండు, 3 సార్లు 2 సార్లు కరెక్ట్గా ఇచ్చిండు, ఒకసారి కరెక్ట్గా ఇచ్చిండు, 2ఓసారి 2000 వేసిండు. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా అన్నాడు. ఎంతవరకు వేస్తాడో ఇంకా కంప్లీట్ కాలేదు. మరి రేపు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చెప్తాడు? అయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ప్రతి గ్రామంలో ఒక దగ్గరనే కొన్ని మీకు కనిపిస్తున్నాయి కానీ మాకు తెలుస్తున్నాయి. నిన్న కూడా కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మీటింగు జరుగుతున్నాయి, వ్యతిరేకంగా బయటికి. అయిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఎమ్మెల్యేలకు అగెనెస్ట్గా, ఎమ్మెల్యేలు కాకుండా మంత్రికి ఎమ్మెల్యేకి అగెనెస్ట్గా, ఎంపీకి ఎమ్మెల్యేలకు అగెనెస్ట్గా. ఇది ప్రజాస్వామ్యము. దీంట్లో అంటే అన్ని గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ 35 వరకు ఉంటుందంటే సెల్ఫ్ సైడ్ ఏదో సకల గుణాలు అనుకొని వాళ్ళు నవ్వుకుంటే నవ్వుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా చరిత్ర తీస్తే ఒక సౌత్ ఇండియాలో కేరళ తప్ప, కేరళ, కర్ణాటక, తెలంగాణ తప్ప ఎక్కడ పోయినాక మళ్ళీ ఆల్టర్నేటివ్ అంటే రిప్లేస్ కాలేదు కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ రాలేదు. అలాంటి 5 టర్ములు 3 టర్ములు వచ్చే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 1 టర్మ్ వచ్చింది ఎక్కువ. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మమ్మల్ని ఏది లేదు. ఈ రోజు ఎలక్షన్లు పెట్టాలంటే హైదరాబాద్ కార్పొరేషన్ ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలని రైతు బంధు మొత్తం వేస్తా అని చెప్తున్నాడు. అది కూడా ఇంకా ఇంతవరకు రాలేదు. వరకు 8 ఎకరాల వరకు వచ్చింది అనేది మాకు ఇన్ఫర్మేషన్. తులం బంగారం ఇస్తా అన్నాడు, 4000 రూపాయలు ఇస్తా అన్నాడు. అయిన తర్వాత 15,000 12,000 ఇచ్చుడు ఏంటంటే నువ్వు చెప్పింది ఎలక్షన్ల ముందు 15,000 ఇస్తాను, 15 కాదు 12 కూడా సరే ఎవరికి ఇవ్వక ఎగ్గొట్టుకుంటా 15,000 నుంచి 12,000 వెంటనే తగ్గించి చెప్పేశారు కదా, అది అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. చెప్పిన తర్వాత అది కూడా వేయలేదు కదండి. 6 సార్లు ఇప్పటి వరకు 6 టైమ్స్ చేయాలి. పెండింగ్ లో ఉన్నాయి. బట్ మొన్న సభ పెట్టి అనౌన్స్ చేసి నిధులు విడుదల చేశారు కదా, అవి పడుతూనే ఉన్నాయండి చాలా మందికి. అంటే మాకున్న సమాచారం మేరకు చాలా వరకు పోయిన సంవత్సరం ఎన్ని వేసిరండి? పోయినసారి 2 ఎకరాలకి వేసారు, 5 ఎకరాలకి వేసారు, 2 ఎకరాలకి వేసారు. ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు నేను ఇలా చూస్తున్నా, యూరియాది ఓపెన్ అయితే 10 నిమిషాలలో క్లోజ్ అవుతుంది, 5 నిమిషాలలోనే. గౌరవ కేసీఆర్ గారు డబ్బులు వేసిపోతే అవి పొంగులేటివును ఇంకో మంత్రి డబ్బులు పంచుకున్నారు. అవి లేపుకునే పోయిన ఆఖరికి అవి మొత్తం సరే. ఇప్పుడు నిజంగా కూడా ఇక్కడ కూర్చుని అందరం కూడా
ఒకటి ఆలోచించాలి, తెలంగాణలో ఏ వర్కులు వచ్చినా పెద్ద 1,00,000 కోట్ల ప్యాకేజీలు పెడితే సబ్ కాంట్రాక్ట్ లాంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు చేస్తారు. అదే సబ్ కాంట్రాక్ట్ లేక గవర్నమెంట్ చిన్న చిన్న బిట్లు చేస్తే అందరూ బాగుపడతారు, అందరికీ ఉపాధి దొరుకుతుంది. కాంట్రాక్టర్ ఇంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ లా కేబుల్ కాంట్రాక్ట్ చేసారు. ఇవాళ ఎవరు నల్గొండ ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వారిని అడగండి, వారు కూడా కేబుల్ కాంట్రాక్టర్. చాలా మంది కొన్ని వందల మంది కాంట్రాక్టర్లు తయారయ్యారు, మంచిగా ఆర్థికంగా ఎదిగారు. ఎందుకంటే ఆడ ఏం అవసరం లేకుండే ఒక పాన్ కార్డు 10th సర్టిఫికేట్ ఉంటే చాలు వర్కులు ఇచ్చారు. అది చేసేది ఎవరైనా మిషన్ తీసి 5 అడుగుల లోతు కాలువ తీసి దాంట్లో కేబుల్ వేస్తేందుకు అది పెద్ద టెక్నికల్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇప్పుడు ఈ దీంట్లో కూడా ప్రాజెక్టులలో కూడా చిన్న చిన్న బిట్లు చేసిస్తే కాంట్రాక్టర్లు తెలంగాణలో యువకులకు ఉపాధి కల్పించి పెద్ద కోటీశ్వర్లకు అందరికీ వాళ్ళకే ఇస్తే 4-10 సంస్థలు బాగుపడతాయి. అండర్ సబ్ కాంట్రాక్టర్లు అందరూ నాశనం అవుతారు. అందుకోసం మేము ఈ రోజు కోరుతున్నది ఒకటే, నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, నీ పార్టీ వాళ్ళది, నీ అంతర్గత విషయాలు నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు అనేది మాకు అవసరం లేదు. రాజకీయ పార్టీగా మీ పార్టీలో వాళ్ళే ఏం చేసుకుంటారు అనేది చేసుకోవచ్చు. ప్రజలకు అవసరం వచ్చేది ఏమన్నా ఉంటే చెప్పండి. దాన్ని వాళ్ళ పదవులు వాళ్ళకి ఇచ్చుకుంటేది, వీళ్ళకి ఇచ్చుకుంటేది, వాళ్ళు తన్నుకుంటేది, కొట్టుకుంటేది, ప్రజలను కొట్టకుంటే సరిపోయాయని మేము భావిస్తున్నాం. ప్రజలను ఏం కొట్టకండి, ప్రజలకు ఏది కావాలో ఆ మేలు చేస్తే సరే. మీరు పదవులు ఎవరికి ఇచ్చుకున్నా ముఖ్యమంత్రి నువ్వు ఉంటేది నెరవేర్చాలి. ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ విషయాల మీద దృష్టి సారించమని మీ రోజుకో కొత్త ప్రోగ్రామ్ చెప్తాడు. నిన్నటిది మర్చిపోతాడు, మళ్ళీ రోజు ఒకటి ఏది చెప్పినా కొత్తదే. అన్ని అరచేతులు బెల్లం పెట్టి మోచేయి నాక పెడుతున్నాడు, స్వీట్ రాదు. డిబేట్ లో విశ్లేషకులతో మాట్లాడే ముందు ఒక సీనియర్ అనలిస్ట్ ఉపా లక్ష్మణ్ గారితో మాట్లాడు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వాళ్ళ సంబంధించినటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు వాళ్ళకి సంబంధించినటువంటి చేశారు, విన్నారు మీరు. అయితే నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఈ నామినేటెడ్ పదవుల విషయంలో ఎందుకు డిలే అవుతోంది? అంటే నిర్ణయాధికారం ఎవరిది? సీఎం ఆఫీస్దా, గాంధీ భవన్దా, ఢిల్లీదా? ఎందుకు డిలే అవుతోంది? ఈ నిర్ణయాధికారం వల్లనే ఏమైనా డిలే అవుతోందా? ఈ ఆలస్యం పైన మీ అభిప్రాయం ఏంటి? అది ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి వచ్చేసి, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంత్రుల మధ్య సమన్వయ కొరత, ఇది స్పష్టంగా కనబడతా ఉంది. ఈ యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ఏర్పాటు విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖకు అసలు కనీసం తన నోటీసులో లేకుండానే వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది అనేది మెయిన్గా ఆవిడ అసంతృప్తితో ఉన్నారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి నాకు కూడా కనీసం చెప్పలేదు, నేను జిల్లా ఎమ్మెల్యేని అన్నారు. తర్వాత కడియం వర్సెస్ సురేఖ, ఈ వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏం చెప్తారు సార్ మీరు ఈ 2 విషయాలు? కట్ అవుతుంది సార్, మీ వాయిస్ కట్ అవుతుంది. లేదు సార్, క్రాక్ అవుతుంది. క్రాక్ అవుతుంది. రైట్ అండి, ఓకే. నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం ఈలోగా. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి, మీరు చెప్పండి, నిర్ణయాధికారం ఎవరిది సార్? సీఎం ఆఫీసా, గాంధీ భవనా, అధిష్టానమా? మీ ప్రభుత్వంలో, మీ పార్టీలో ఎవరిది నిర్ణయాధికారం? రోజా గారు, ఏ పని అయినా అది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన, మంత్రులకు సంబంధించిన, పార్టీకి సంబంధించిన ఏదైనా హైకమాండే సూచనల మేరకు మాత్రమే ఏదైనా పని జరుగుతుంది. అంతే తప్ప ఎవరికి వారు చెప్పుకునే అవకాశం లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ అందరూ కూడా ఏమంటారంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కొట్టుకుంటారు, కుర్చీతోడు కొట్టుకుంటారు, చెవితోడు కొట్టుకుంటారు అని చెప్తే, నేను దానికి ఒక్కటే విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, చెప్పండి, ప్రాంతీయ పార్టీలో స్వేచ్ఛ లేదు. వాడి కడుపు మసిలినా, వాడు ఇంకేం చేసినా, కోపం వచ్చినా, కిడ్నీ పోయినా ఎవరు తప్పు చేయదు. కానీ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలిసిపోతారు. ఇది ప్రజలకు కూడా తెలుసు, ఇది ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళు డైజెస్ట్ చేసుకున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ లోపల ఏం దాచుకోదు, వాళ్ళు అనుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, పేద ప్రజలకు మేలు చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ నైజాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి మేము ఈ చిన్న చిన్న మనస్పర్ధ, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యన, అన్న చెల్లెల మధ్యన కూడా ఎన్నో మనస్పర్ధలు వస్తాయి. అలాంటి చిన్న చిన్న వాటిని వాళ్ళు పొలిటికల్ చేంజ్ కొరకు మాట్లాడతారు తప్పితే వాస్తవంగా ఎలాంటి డిసాటిస్ఫాక్షన్ లేనే లేదు. అనుకుంటారు, నేనే చెప్తున్నా, అనుకుంటారు. అనుకోకపోతే మీరు అనుకోవాలి, అరే వీళ్ళు ఏమనుకుంటలేరు.
మీరు ఈ మాత్రం మినిమం అనేది కంపల్సరీ ఉంటాయి. ఏ పార్టీలో ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీలో మాత్రం ఉండే అవకాశాలు లేవు. మ్హూ. ఎందుకంటే సింగిల్ వ్యక్తి అథారిటీ ఉంటుంది కాబట్టి. అందుకే నేను ఇప్పటిదాకా అన్న మాట ఏంటంటే ఆ పార్టీలో కూడా కుటుంబ సభ్యులు బయటకు వచ్చి విమర్శలు చేసుకుంటారని నేను అందుకే అన్నా. మ్. ఇప్పుడు జాతీయ పార్టీలు బీజేపీ ఉందండి, బీజేపీలో ఏం చేస్తారు, ఇది ఏక వ్యక్తి పార్టీ కాదని మాత్రం పైకి చెప్తారు. కానీ ప్రతిదీ కూడా ఆ పైన ఉన్న వ్యక్తి చెప్తారు, ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనుక ఉంటారు. మీరు ఇంకా మంచి ఉదాహరణ చెప్పాలంటే ప్రతి రాష్ట్రంలో ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఉంటాడండి. ఆయన చెబితే ఇక వీళ్ళందరూ కూడా ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. మ్. మరి ఇది ఎట్లా ఉన్నదండి, రిమోట్ కంట్రోల్. ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ అండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, మ్. ఎందుకంటే నేను మొన్నటి వరకు అందులోనే ఉన్నా నేను. మ్. కాబట్టి వారు ఏది చెప్తే అది చేయాలి. ఇప్పుడు తెర మీద అంటే డైరెక్టర్స్ అన్నట్టు వాళ్ళు, వీళ్ళేమో పాత్రధారులు. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ మిగతా ఎవరన్నా కానీ ఏం చేయాలనేది అక్కడ డిసైడ్ అవుతుంది. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, లేకపోతే తప్పుడు లేదు. అంటే ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తోంది 100% బీజేపీ కదలికలు ప్రతిదీ. రోజా గారు 100కు 100% మ్. ఆర్ఎస్ఎస్ అంటే ఏది ఇప్పుడు మోదీ విదేశాలకు వెళ్ళింది కూడా ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తేనే వెళ్ళారు. నేనేమంటున్నా మేడం, మోడీ కదలికలు కూడా వారికి ఏం మాట్లాడాలి, ఏ చట్టం తీసుకురావాలి, ఏం చేయాలనేది 90% అవే ఉంటాయి. ఓ 10% సప్లిమెంటరీగా ఇంకా వీళ్ళు ఏమైనా చేస్తే చెప్పలేము. మ్. కాబట్టి ఎవరి పార్టీలో చూసినా ఇదే ఉంటాయి. కానీ మేము నిజాయితీగా ఉన్నామని చెప్తున్నాం. ఎందుకంటే ఉన్నది వాస్తవం, అనుకున్నది వాస్తవం. కొండ సురేఖ మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవం. మరి మీరే కూర్చొని మనస్పర్ధలు అన్నింటినీ క్లియర్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు మరి అధిష్టానానికి లేఖలు రాసి బహిరంగంగా అంత వీకెండ్ గా ఉందా మీ క్యాడర్? మేడం నేనేమంటున్నా, ఇప్పుడు మేడం లెటర్ రాసింది, ఆడికి క్లోజ్ అయింది, ఇంకేమైనా కనిపించిందా అండి? లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దమ్ముంటే కడియం శ్రీహరి మంత్రి పదవి తెచ్చుకోవాలి. నేను అందుకే నేను ఏమంటున్నాను, నా శాఖలోకి నువ్వు ఎట్టేలు పెడతావు. దమ్ముంటే కడియం శ్రీహరి నువ్వు పదవి తెచ్చుకో, మంత్రి పదవి తెచ్చుకో, దమ్ముంటే అన్నది. ఇంకోటి నరసనగౌడ్ ఇంకొకటి డైరెక్ట్ పార్టీకి క్రమశిక్షణ సంఘానికి లెటర్ రాసింది. అసలు నాకు అర్థమైంది, కడియం శ్రీహరి ఏ పార్టీ? ఇంతకుముందు మీరు ఏమన్నారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఆయన కూడా సాంకేతికంగా నేను బీఆర్ఎస్ పార్టీతో విడిపోయినా, నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నా అంటే నేను అనొద్దు కానీ ఆ మాట. ఇప్పుడు ఎక్కడ పుట్టిన వాళ్ళం అక్కడ పుట్టిన వాళ్ళం అండి. మనం ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళం, పక్కింటో పుట్టిన అంటే ఎట్లుంటదంటే గలీజ్గా. ఇంత అధ్వానమైన మాటలు ఎందుకండి, మాటలు ఇవన్నీ. నేను ఏమంటున్నానంటే ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం దాన్ని కాంట్రవర్సీ చేయదలుచుకున్నాను. ఎందుకంటే స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం పోదు. ఎందుకంటే ఇప్పుడు మన వ్యక్తిగత అభిప్రాయాలతో అవసరం ఉండదు, దాన్ని ఎవరు కూడా వాల్యూ చేయరు. బట్ నేను ఏమంటున్నా, ఏ పార్టీ ఆ పార్టీ అనేది తేలిపోయింది, ఇక దాని గురించి నేను పెద్దగా లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ చిన్న మనస్పర్ధలు అనేది కాంగ్రెస్ పార్టీని అంటే వేరే రకంగా లేవు, ప్రజలు కూడా వేరే రకంగా చూడరు. మేమంతా కలిసి పనిచేస్తాం, ప్రజల కొరకు పనిచేస్తాం, పేద ప్రజల కొరకు పనిచేస్తాం, వాళ్ళ నిత్యావసరాలకు పనిచేస్తాం. ఈ విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి గారి బ్రిస్క్నెస్ ఏమైతుందంటే 16 గంటలు రామూర్తి గారు ఒక నిమిషం. లేకపోతే నేను చెప్తున్నా నరసన్న రెడ్డి అయిన ఉండాలి, లేకపోతే నువ్వు టీడీపీలో పాత టీడీపీ ఉంటే అవుతుంది. నువ్వు ఎంత భజన చేసినా కాబట్టి నేను ఒకటే రోజా గారు, నేను ఒకటే బాబు అనిపిస్తుంది. రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. రేపు జరగబోయే హైదరాబాద్ ఎన్నికలలో కానీ తర్వాత ఈ పరిషత్ ఎన్నికలలో కానీ సేమ్ టు సేమ్ 60 to 70% సీట్లు మేము తీసుకోపోతా ఉన్నాం. ప్రజలు మాకు ఇవ్వబోతా ఉన్నారు. దాని వల్ల ఏమర్థమవుతుందంటే మాట్లాడే తర్వాత ముచ్చట, నీ బతుకు పరిస్థితి మాట్లాడే, ఓట్లు ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం రామరెడ్డి గారు, నర్సయ్య గారు ఒక్క నిమిషం. యా చెప్పండి మీరు, రామూర్తి గారు. నేనేమంటున్నా, ఇంత ముందు నరసన్న గౌడ్ గారు క్లియర్ చెప్పిండు, ఎవరికి వారే చెప్పుకునే హక్కు మా పార్టీలో లేదు, ఏదైనా హైకమాండ్ చెప్పాలని చెప్పి. కార్పొరేటర్ ను నేను నెక్స్ట్ కార్పొరేటర్ అంటే వీళ్ళు షోకాజ్ నోటీస్ పంపుతున్నారండి హైదరాబాద్ లో. మరి ముఖ్యమంత్రికి ఎందుకు పంపట్లేదు అంటే ముఖ్యమంత్రికి న్యాయం. దాని తర్వాత నీకు ఒక్క నిమిషం, నేనేమంటున్నా 34 దాకా ముఖ్యమంత్రి కాదండి, వచ్చే ఎన్నికల్లో పెట్టండి. నేను మళ్ళా కూడా చెప్తున్నా, వాళ్ళ వచ్చే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐసిసి అఫీషియల్ లెటర్ రాహుల్ గాంధీ సిగ్నేచర్ తో పెట్టమనండి, లేకపోతే ఇలా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఎవరు ఆయనతో పెట్టి పంపమనండి. ఇది నేను చెప్తున్నా. ఆయనను ఎలక్షన్ లో పెట్టుకొని పోతే 34 దాకా కాదండి,
3-4 సీట్లు అయితే నేను ముక్కు రాస్తా. మళ్ళీ చెప్తున్నా, ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టుకొని మేము ముఖ్యమంత్రిగా అయితే నెక్స్ట్ ఎలక్షన్ పోమని చెప్తున్నా. మేము ఎంత బంపర్ మెజార్టీతో గెలుస్తామో చూపెడతా. అదే విధంగా ఇంత ముందు మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆగండి, మీ గురించి కూడా మాట్లాడతాను, మీ గురించి మాట్లాడతాను. ఒక నిమిషం ఆగండి, మీ బాధల గురించి మాట్లాడతాను, నీ ఇబ్బంది గురించి మాట్లాడతాను. నువ్వు పడ్డ కష్టం నేను చూసినాను కాబట్టి నేను మాట్లాడతాను. నువ్వు ఎంత పొగిడినా, నువ్వు ఎంత భజన చేసినా, రేవంత్ రెడ్డి పొద్దుగాల నువ్వు సిరతలు పట్టుకొని రోజు ఆయన చుట్టూ తిరిగినా నీకు పదవి ఇయ్యాడు. మళ్ళా కూడా చెప్తున్నా, చంద్రబాబుతో ఫోన్ చేయించి రేపు పొద్దుగాల విజయవాడవు, అమరావతి పోయి నువ్వు చెప్తున్నా నీ ముక్కు రాకపోతే నీకు పదవి రాకపోతే గిద్దాన్ని ఇట్లా గీలాంటి పరిస్థితుల్లో. ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చినాం ఉద్యమకారులకు, బాల్క సుమన్కి ఇచ్చినాం, యాదవ్ కిషోర్ గారికి ఎమ్మెల్యేని చేసినాం, అదేవిధంగా ఎంపీ చేసినాం, అదేవిధంగా వాసుదేవరెడ్డి మా కేయూ సంబంధించిన స్టేట్ చైర్మన్ చేసినాం, జోరిక రమేష్ అంటాడు మా దగ్గర, దాన్ని అతని కార్పొరేట్ చేసినాం, సైదిరెడ్డికి జడ్పీటీ చేసినాం, అదేవిధంగా శ్రీరామ్ శ్యామ్, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ఆయన కూడా జడ్పీటీ చేసినాం. అదేవిధంగా చాలా మంది, మేము ఎంతమందిని అంటే అంతమందిని కడుపులో పెట్టుకున్నాం. ఉద్యమకారులకు అందరికీ న్యాయం జరిగిపోవచ్చు కానీ కొంతమంది న్యాయం చేసినాం. ఈ విధంగా ముందు మీరు ఇవ్వండి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమని కొట్లాడుతుంది, దీంట్లో మాత్రం నడవది. ఖచ్చితంగా భజన కొట్టుకుంటా, భజన కాదండి కావాల్సింది, కష్టపడ్డానికి పదవులు ఇవ్వండి. నువ్వు ఎంత భజన కొడితే ఏం లాభం నడుసన్నా? నీకు పదవి వస్తుందానే రేపు? నేను చెప్తున్నా, రేపు నీకు పదవి వచ్చే దాంట్లో నేను చెప్తున్నా, వచ్చే దాంట్లో వస్తే నేను దేనికంటే అనుకుంటా. నువ్వు భజన కొట్టకు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, బతికితే పీజీఆర్ లాగా బతకండి. పీజీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా, పీజీఆర్ అసెంబ్లీకి వస్తానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి క్యాండిడేటే వాస్తవంగా అసెంబ్లీకి అటెండ్ కాకపోయా ఆబ్సెంట్ అయ్యేది. అలాగా ప్రజల కోసం, ప్రజల జీవితాల కోసం కొట్లాడిన నేతగా నిలిచిపోవాలి తప్ప భజన చేస్తే ఏది రాదు. నేను కూడా చెప్తున్నా, ఏ పార్టీకైనా భజన పనులతో నష్టం తప్ప పార్టీ కోసం కష్టపడటం ఇప్పుడు పార్టీ మిగిలి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, నరసన్న గౌడ్ లాంటి వాళ్ళు ఒకటే మాట్లాడండి. నరసన్న గౌడ్ లాంటి వాళ్ళు, అదే విధంగా మిగతా కాంగ్రెస్ లో కరుడు కట్టిన వాళ్ళు చేయబట్టి ఈ పార్టీ బతుకున్నది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ పార్టీని మళ్ళీ చంపుతున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ తెలంగాణ నేల మీద కదా దక్షిణ భారతదేశం పరిస్థితి చూసినాం కదండి, మొన్న కేరళలో ఒకటి వచ్చింది. ఇలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ బీజేపీ కూడా ఇలాంటి పరిస్థితి చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడింది, దీనికి దానికి ముడిపెట్టాను కానీ అదే విధంగా తమిళనాడులో కూడా 2 సీట్లు వచ్చినాయి బీజేపీ సంబంధించిన వాళ్ళు. అదే విధంగా లోక్సభలో ఒకటే సీట్ ఉన్నది. వాళ్ళకు కూడా స్కోప్ లేదు ఇక్కడ. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి చోటు లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాస్తవంగా 3 రాష్ట్రాల మిగిలిన 3 అక్షరాల పార్టీ, 3 రంగుల పార్టీ, 3 రాష్ట్రాల మిగిలిన దేశంలో లేకుండా పోతున్నది. వచ్చే ఎన్నికల్లో దాన్ని కాపాడుకోవాలంటే మంచి వ్యక్తులకు, పార్టీ కోసం కష్టపడ్డలకు ఏమంటున్నాం మాకేందండి? వాళ్ళకి వస్తే ఇప్పుడు వాళ్ళకి రావద్దని కోరుకోం కదా. ప్రభుత్వం మారింది, వాళ్ళకి మంచి వాళ్ళకి వస్తే లాభమే, ప్రజలకు లాభం అవుతుంది కదా. దుర్మార్గులకు, దుష్టులకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మాఫియాకు, అదేవిధంగా 89 కేసులు, దగా కేసులు, దొంగ కేసులు, అదే విధంగా జైలుకు పోయిన వాళ్ళ చేతిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి పెట్టి ప్రజల్ని హింసిస్తున్న ఈ పార్టీ ఏంటంటే ఎప్పటికి ఇదే ఆయన. 69లో ఉద్యమకాలను చంపిల్లు, దాని తర్వాత మళ్ళీ కూడా చెప్తున్నా, మళ్ళీ దశ ఉద్యమంలో మళ్ళీ ఉద్యమకాలను చంపిల్లు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని పెట్టి చంపడమేనా అండి? ప్రజలను, విద్యార్థులను చంపుతున్నారు, అదేవిధంగా చేనేత కార్మికులను చంపుతున్నారు, ఆటో డ్రైవర్లను చంపుతున్నారు. ఎంతమంది చంపుతున్నారండి? రైతులు కూడా దాదాపు 789 మంది దాకా చచ్చిపోయారు. ఈ ప్రభుత్వమా లేకపోతే రామూర్తి గారు ఒక నిమిషం ఆగాలి, ఆపండి. రామరెడ్డి గారు, ఒకటండి, కాంగ్రెస్ పార్టీ దోసుకోవడం వల్ల ఉమ్మడిగా ఉంటారు, పంచుకోవడం వల్ల పంచాయతీలు ఉంటాయి. వాళ్ళది ఎక్కడ కూడా ప్రజల దగ్గరికి దోసుకోవడం, వాళ్ళ స్వాతంత్రం అంటే గదే వాళ్ళ దాంట్లో. దోచుకోవడం వల్ల ఉమ్మడి అందరూ దోచుకుంటారు, పంపకాలను పంచాయతీ అవుతున్నాయి. అది ఒక్కటే తప్ప మిగతాది ఏం లేదు. కాంగ్రెస్ అయిన తర్వాత అన్న ఆర్ఎస్ఎస్ మొత్తం ఏఎస్ మా మాతృ సంస్థ, మేము గర్వంగా ఫీల్ అవుతాం దాంట్లో ఆర్ఎస్ఎస్ మెంబర్లు అంటే. కానీ ఆర్ఎస్ఎస్ మొత్తం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఒకటి రండి, అందులో ఏబీవీపీ ఉంది, బిఎంఎస్ ఉంది, చాలా సంస్థలు ఉన్నాయి. అందులో విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, అన్ని ఉంటాయి. ఎవరిది వాళ్ళది, వాళ్ళ ఎజెండా వాళ్ళు చేసుకుంటుంటారు. పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎజెండాను అమలు చేసేది పార్టీ నాయకత్వమే. దీంట్లో ఈ సంఘం వచ్చి మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సంఘమే అన్ని నామినేటెడ్ పోస్టులు రేపరు, ఎమ్మెల్యే టికెట్లలో పార్టీ ఏదన్నా కార్యకర్తకు నిజంగా కూడా మంచి కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ సజెషన్ ఇస్తారు తప్ప ఇంప్లిమెంట్ చేసే తుపాకీ నెత్తి మీద పెట్టి కొట్టరు. వాళ్ళు ఓన్లీ తల్లిదండ్రులు ఏదైతే కొడుకు తప్పు చేస్తుంటే బాబు ఇట్లా తప్పు చేయకు అని చెప్పే విధంగానే ఉంటది సంఘం తప్ప అది ఒకటి. అయిన తర్వాత వైటీటీ గురించి ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. అయిన తర్వాత నేను కూడా ఒక కాంగ్రెస్ మొదలు రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చిర్రు, ఇది నాన్ పొలిటికల్ ఉంటది, ఇది మొత్తం ధర్మం కోసం దేశం కోసం పనిచేసే వాళ్ళకే ఇస్తాం అంటే
మేము కూడా చెప్పినాం, అయ్యా కొంతమంది దేవాలయాల దాంట్లో కోసమే పాటుపడి ఇది చేస్తున్నారు, వాళ్ళని నామినేట్ చేయమని చెప్తే ఇచ్చింది ఎవరా అంటే ఒక క్యాబినెట్లో ఉన్న మంత్రి దగ్గరికి వస్తే ఏదైనా ఆల్రెడీ ఎంఎస్ఎన్కు అయిపోయింది, చైర్మన్ 200 కోట్లు 300 కోట్లు అన్నీ అమ్ముడే జరుగుతాయి మా దాంట్లో, ఏమి ఇచ్చేది ఇదే ఉండదు, ఏదో దాంట్లో కొన్ని 30% ఇది ఉంటుంది, మిగతా 70% సేల్ సర్టిఫికేట్ సేల్లే ఉంటాయి, దాంట్లో మనం చెప్పేది ఉంది, నీవు ఎవరన్నా ఉంటే ఆ మాటలు మాట్లాడారు. ఇక్కడ కూడా ఈరోజు క్యాష్ అండ్ క్యారీ కేంద్రం వల్ల కేంద్రానికి నెల నెల కప్పం కట్టాలన్నా ఈడ రేవంత్ రెడ్డి అంటే ఇవాళ నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎస్ఎఫ్టీకి స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు, లేఅవుట్ అయితే ఎన్ని పైసలు పోవాలని అన్ని అయిన తర్వాత ల్యాండ్స్ దాంట్లో 30% అన్ని పర్సంటేజ్లు డిసైడ్ అయ్యి ఉన్నాయి. ఏదైతే 11 నుంచి 15% ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లా ఎవరు తినేది, ఇంతకుముందు వాళ్ళు కూడా 5% 4% కానీ ఈ దీంట్లో వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ ఇది పేమెంట్ ఇవ్వాలి, ఏదైతే ఆరోగ్యశ్రీ పేమెంట్లకు కూడా పర్సంటేజ్లు అడుగుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే మాత్రమే. అందుకోసం ప్రజలందరికీ అర్థమైంది, ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ డబల్ డిజిట్ సీట్లు వస్తే అడగండి. అయిన తర్వాత ఇంతకుముందు మా టిఆర్ఎస్ ఫ్రెండ్ అన్నట్టు సౌత్ ఇండియాలో మేము 8 ఎంపీసీలు గెలిచినామండి, మీకు 0 వచ్చింది. కర్ణాటకలో కూడా మేమే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నాము. అయిన తర్వాత సౌత్ ఇండియాలో లేదు అదన్న, బెంగాల్లో కూడా గిట్లే మాట్లాడి 2 సీట్లు, త్రిపురలో కూడా 2 సీట్లకి వెళ్ళి వచ్చినాం. తెలంగాణలో కూడా నెక్స్ట్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా. ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే ఈ యొక్క 8 లక్షల కోట్ల అప్పులు పెట్టి చేస్తే ఎవ్వరు వచ్చినా ఒకటి రండి ఒక నేనన్నా మీరు ఎవ్వరు వచ్చినా లోకల్ పార్టీ వస్తే బిచ్చగాని తెలంగాణ ఉంటది, ఏముండదు, పైసలు ఏం లేవు, ఓన్లీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తప్ప 7 లక్షల కోట్లు మీ పార్లమెంటే చెప్పింది, 4,12,000 కోట్లు నువ్వే మాట్లాడుతున్నావు. పార్లమెంటే చెప్పింది లెక్క. 4 లక్షల చెప్పదు. 200 లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు దేశంలో మీరు మాట్లాడుతున్నారు. 200 లక్షల కోట్లు రామరెడ్డి గారు 200 లక్షల కోట్లు ఏం చేసి 200 లక్షల కోట్లు మీకు చెప్తున్నా కదా. దుర్మార్గమైన మాట రామరెడ్డి గారు, రామరెడ్డి గారు 200 లక్షల కోట్లు అప్పు చేసినోడు అప్పు గురించి మాట్లాడుతున్నారు. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మేము చేసిన అప్పు కాళేశ్వరం కట్టినా, మేము చేసిన అప్పు జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏం చేసిన అప్పు, చేసిన అప్పు ఆగు ఎందుకు జిల్లాకో మెడికల్ కాలేజ్ నీకెందుకు అన్ను ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అవును అన్ని ఓపెన్ అయినాయి, జిల్లాకో మెడికల్ అన్ని ఓపెన్ అయినాయి, అన్ని ఓపెన్ అయినాయి. అరే ఏ దుర్మార్గులు అండి నువ్వు, ఇది ఎక్కడ అన్ని జిల్లాలో చెప్పండి, ఏ జిల్లాలో ఆదిలాబాద్ అన్ని జిల్లాలు ఏం ఓపెన్ కాలేదు. 34 జిల్లాల్లో 36 ఉన్నాయి. 34 జిల్లాల్లో 36 ఉన్నాయి. ఇంకా 2-3 జిల్లాల్లో ఎక్కువనే ఉన్నాయి. ఏం మాట్లాడతామండి? డాక్టర్లు లేరు. మీరు ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు. ఒకటి నిమిషం రామరెడ్డి గారు ఒక నిమిషం. 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కువ డాక్టర్లు ఉన్నది గీనే. ఏం మాట్లాడతావు? 8,000 చిల్లర ఎంబీబీఎస్ సీట్లు మాట్లాడతావు, పద్ధతి ఉండాలి. ఒక నిమిషం రామరెడ్డి గారు ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు మీరు వైటీడీ గురించి చెప్తానన్నారు. వైటీడీ విషయం ఏంటంటున్నా, ఇంతకుముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైటీడీ గట్టెత్తేస్తారు, సురేఖకి ఎట్లా ఇస్తారు, చిరంజీవి భార్య ఎక్కువ అంటే టీటీడీ ఇస్తలేదా? మరి టీటీడీతో పోల్చుకుంటారు అంటే టీటీడీ వాస్తవంగా 6 రాష్ట్రాలకు ఇస్తారు. మరి వీళ్ళు ఎందుకు ఇస్తారు? ఒక ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా? మీరు ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వాళ్ళకి ఇస్తారా? టీటీడీ లాగా మీరు పోల్చుకున్నప్పుడు మరి 6 రాష్ట్రాలకు ఇవ్వాలి. ఏపీకి అంటే ఏపీలో ఉంటుంది, అది తెలంగాణకి ఇస్తారు, కర్ణాటకకి ఇస్తున్నారు, తమిళనాడుకి ఇస్తున్నారు, గుజరాత్కి ఇస్తున్నారు, మహారాష్ట్రకి ఇస్తున్నారు. మరి మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఇయ్యారు అంటే మీది దొంగతనము, మళ్ళీ దొరికిపోయిల్లు. మళ్ళీ ఇంకోటి ఇందులో కూడా ఎవరికి ఇస్తారండి పదవులు? నరసన్న గౌడ్ చేయలేపుతాడు, ఆయనకి ఇస్తే ఏమవుతుంది? ఆయనకి ఇస్తే ఆయన దోసుకుంటాడా? ఆయన ఇంకా దేవుని సేవ మంచిగా చేసుకుంటాడు కదా. ఇవన్నీ ఎందుకండి? వాస్తవంగా దోసుకున్న వాళ్ళు, దాచుకున్న వాళ్ళు, దొంగలు. 200 కోట్లు ఇంత ముందు రామరెడ్డి గారు క్లియర్ చెప్పాడు. ఏదో 200 కోట్లు చైర్మన్ పదవి అమ్ముకున్నారట. ఇజ్జత్ ఉండాలి కదా ప్రభుత్వానికి. గీదా మీరు దేవుని కూడా అమ్ముకుంటారా? దేవుని పదవులు కూడా అమ్ముకుంటారా? ఇంత దుర్మార్గమా?
మేము ప్రజల కోసం మేము చెప్తున్న పదవుల కోసం మేము ఆ గుడి కడితే ఏ రోజో పదవులు తీసుకొస్తాం. మేము ప్రజల కోసం కట్టినాం, భక్తుల కోసం కట్టినాం. మేము ఇలా రాజకీయాలు చేయదలుచుకోలేదు. మేము కట్టింది వాస్తవంగా ప్రజల సొమ్ము, ప్రజలతోనే వాస్తవంగా మేము బీజేపీ లాగా ఏదో అత్యంతలు పంపి దాన్ని అడ్వర్టైజ్ చేయలేదు. వాస్తవంగా కాళేశ్వరం విషయం కూడా మాట్లాడుతున్నాం మిత్రుడు. మళ్ళీ కూడా చెప్తున్నా, కాళేశ్వరం పేరు పెట్టడం చాలా ఇంతకుముందు ఒకటి సోషల్ మీడియా చూసిన. అసలు ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క రోజు ఓపెన్ చేసి గౌరవ కేసీఆర్ పెద్ద పెద్ద యాడ్లు తీసుకుంటే బాగుండండి. ఎందుకంటే ఒక్క కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు. ఇప్పుడు ఈ రోజు కూడా పోలవరం వాస్తవంగా పైపులే కొట్టుకపోయింది, దాని మీద రాజకీయం జరుగు. పోలవరం 30 సార్లు కొట్టుకపోయింది, దాని మీద రాజకీయం జరుగు. మళ్ళీ తిరిగి కట్టించుకుంటా అంటారు. కానీ ఇక్కడ 2 పిల్లలు గుంగిపోతే దాని మీద రాజకీయం చేసుకుంటూ మళ్ళీ అది కూడా పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే రఘునందన్ అడిగిండు, కాళేశ్వరంలో ఏమైనా అవినీతి జరిగిందా? ఒక్క అవినీతి జరగలేదు, వాళ్ళే చూపెట్టింది. మళ్ళీ కూడా మేమేమైతే ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 94,000 కోట్లు అయితే అప్పు తీసుకొచ్చామో ప్రతి ఒక్క రూపాయి కాళేశ్వరం కట్టుకున్నారని, కాళేశ్వరానికి ఖర్చు పెట్టాలని వీళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం వస్తే. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం తప్పు. ముఖ్యంగా అప్పుల విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నాం. మేము చేసిన ప్రతి దానికి మేము ఆస్తులు చూపెడతాం. మేము 4,17,000 కోట్ల అప్పు తీసుకొస్తే 50 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించిన తెలంగాణ నేల మీద. ఆ తెలంగాణ నేల మీద ఆస్తి మొత్తం ప్రజలదే, అంతే తప్ప కానీ మేము ప్రైవేట్ వ్యక్తులకు పనిచేయలేదు. ప్రభుత్వ పరంగా పనిచేసింది తప్ప ఇంకేం చేయలేదు. రైట్ అండి. ఓకే, నర్సయ్య గౌడ్ గారు మేడం చెప్పండి. మీరే ఈ విమర్శలన్నిటికీ మీరే సమాధానం ఇవ్వాలి. అయితే మేడం నేను ఏమంటున్నంటే, నాకు ఏదైనా పదవి వస్తే ఫస్ట్ ఈ రామూర్తి గారికి ఒక ప్లాస్టర్ కొనుక్కొచ్చి ఆ నోటు కట్టిస్తా. ఎందుకంటే నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే మొత్తమే అబద్ధాలు ఎందుకు మాట్లాడతా? నిజాన్ని మాట్లాడతా. అబద్ధాలు నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. నర్సయ్య గారు ప్లాస్టర్ వేయడానికి మీకు పదవి రావాలా ఏంటి? లేదు, ఎందుకంటే అమెరికాకు ఆర్డర్ పెట్టి మళ్ళీ తీయడానికి రాకుంటే, ఎందుకంటే కేసీఆర్ ను మించిపోయిన అబద్ధాలు చెప్తాడు. అడ్డగోలు అబద్ధాలు. నోరు నేను అబద్ధాలు చెప్తే ఒక్కటి చూపెట్టాడు, ఒక్క అబద్ధాలు చూపెట్టాడు. నేను చెప్తాను మాట్లాడదు. 4,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిల్లు. రాష్ట్ర ఆదాయం కూడా 5 లక్షల కోట్ల దాకా ఉన్నది. లెక్క పెట్టారు. నేనేమంటున్నా, ముఖ్యంగా ఇంతకు ముందు 9.5 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎంతైతే తప్పులు చేసిందో దాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి బీజేపీ కూడా అంతే బాధ్యత వహించాలి. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్న బీజేపీ మిత్రుడిని, ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా, అమిత్ షా వచ్చినా, లేకపోతే నడ్డా వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా ఒక మాట మాట్లాడేవాళ్ళు, ఇది ఏటీఎం చేసుకున్నాడు కేసీఆర్ అని చెప్పేటోడు. ఏది కాళేశ్వరాన్ని ఏటీఎం చేసుకురు 1,00,000 కోట్లు తిన్నారని వీళ్ళు కూడా చెప్పారు. కానీ దాని మీద వీళ్ళకు కేసు అప్పని చెప్తే ఇప్పుడు 11 నెలలు అవుతుందండి. 11 నెలలు అవుతుంది, దిక్కులు ఏం దివారలేదు. వీళ్ళు ఎంతకుముందు ఏమన్నారు తెలుసా, మీరు ఇట్లా ఇచ్చేసేది మాకు సిబిఐకి, మేము అట్లా మూసేస్తామని చెప్తే, మరి మేము ఇచ్చింది రోజులైంది, మరి ఏం చేస్తున్నారయ్యా మీరు? రెండో విషయం కూడా ఇప్పుడు వీళ్ళు విద్యుత్ పీపీఎల విషయం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్క ఎంక్వైరీ లేదు, ఒక్క అరెస్ట్ లేదు, ఒక్క కేసు రిజిస్టర్ లేదు, ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ ఏకైక ఆలోచన ఏంటంటే ఈ కేసులను చూపించి కేసీఆర్ పార్టీని గుప్పిట్లో పట్టుకొని ఇక్కడ సెకండ్ పొజిషన్ కు రావాలి, దీన్ని ప్రాంతీయ పార్టీని ఖతం చేయాలన్న ఒక ఆలోచనకు వచ్చింది. లేదు అని అంటే ఇక బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, ఇంకా రకరకాల మనుషులు మీరు ఇట్లా ఇచ్చేసేయండి, మీకు చేతగతో మూసేస్తామన్నారు కదా. అఫీషియల్ గా ఇచ్చినాం, అది అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరీ అనౌన్స్ చేసినాం. మరి ఇప్పటి వరకు కేసీఆర్ కానీ, అనుయాయులు కానీ, సంబంధికులు కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఏమనుకోవాలండి? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అనుకోవాల్సి వస్తుంది కదా. లేదు అంటే అరెస్ట్ చేయాలి కదా. మీరు చెప్తున్నది ఏంటంటే ఏనుగు నిడిచిపెట్టి తోకనిచ్చారు. కాళేశ్వరం ఇవ్వలేదు సిబిఐకి, మీ ఇడిగడ్డి ఇచ్చిర్రు. మీకు ఎవరైతే మెగా కృష్ణారెడ్డి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరాన్ని ఇయ్యరు. కాళేశ్వరం కట్టింది మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కట్టింది మేడిగడ్డ. కాళేశ్వరం ఇయ్యలేదు మీరు. ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వండి ప్రజలకు. మీకు కాళేశ్వరం అవినీతి అన్న ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడతారు. ఇప్పటికీ మేము బయట ఉన్నాం కాళేశ్వరం ఏటీఎం అని. మీరు కాళేశ్వరం తీయండి రేపు. మేడిగడ్డ ఇచ్చి కాళేశ్వరం ఇచ్చినాం అని చెప్పి అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తారు?
అయిన తర్వాత కాంగ్రెస్ అన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు. 2.5 సంవత్సరాలు. ఒక్క నిమిషం అండి, లాండ్ ఆర్డర్ ఒక్క నిమిషం నర్సయ్య గారు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మేడిగడ్డ కాకుండా ఇంకా కాళేశ్వరం ఇంకా సపరేట్ ఎక్కడ ఉందా చెప్పండి మరి. ఇంకా ఉన్నాయి కదా కాళేశ్వరం అంటే, ఇంకా ఉన్నాయి కదా అన్నారం బ్యారేజ్, సుందిళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ అని బ్యారేజ్ ఇవన్నీ. బోస్ కమిషన్ రిపోర్ట్ కాళేశ్వరం వేరు, మేడిగడ్డ వేరు. మీ దాని తిరిగి కలపకండి. కాళేశ్వరం తీయలేదు. కాళేశ్వరం రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. టైం లేదు. నర్సయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ అండి. రామరెడ్డి గారు, రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.